అగో ఇటు వేయండా అటు వేయండా ఎటు వేయండు మా మామ నేను ఛాయ్ దాకా వచ్చే వరకే మాయమైంది కదా. ఏం చూస్తాను అక్కడ తోపంటే ఏం తొంగి చూస్తాను. ఏం చూస్తానంటే నీకు ఏం తెలుస్తుందే మీ బాబు మేక కోసం పోతానన్నాడు. మరి నేను కూడా పోతే మంచి పెద్ద మేకను చూసి పట్టుకొస్తాం కదా. మీ బాబు మరి ఎట్లాంటి మేక పట్టుకొస్తాడో అందుకని చెప్పి చూస్తాను. ఎటు వేయండి అని ఇటు వేయండు అటు వేయండు నాకేం తెలుస్తలేదు. ఎటు వేయండి ఎటన్నావు అని నీ బాధ భరించలేక ఏదో ఒకటి పట్టుకొద్దామని పోయిండు. ఇక నువ్వు ఏం చేస్తావు? అట్లా కాదే మేకను కొనే దగ్గర ఒక్కరు పోతే మోసం జరగదే. మంచిగా నేను కూడా పోతే రేటు మాట్లాడతా అదొకటి ఇదొకటి చూసుకుంటా మంచిగా మాంసం ఎంత వస్తుందని చూసుకుంటా అన్ని చూసుకుంటా కాదే. మా బాబుకి అన్ని తెలుసు. మా బాబు అన్ని చూసేది ఎత్తాడు. నువ్వు సపలేకుండు. అయ్యో దేవుని పేరు చెప్పి కోసేదా అయ్యో మంచిదాన్ని కోయాలని చెప్పి నేను చూస్తానా. నా కోసం ఆనే దేవుని కోసం దేవుని మొక్కు కోసం. మామ మంచి మేకే చూసిస్తాడు అల్లుడు. బుజ్జి ఇగో మటన్లకు దోశ అద్దుకుంటే మంచిగా ఉంటుంది. బియ్యం నానబెట్ట బిడ్డ రాత్రి ఇది మంచిగా నూరు దోశ వస్తా. అబ్బో నేనేడ నూరుతేనే అవ్వా. నిన్ననే చెప్పినా కదా నాకు చేతులు బాగా నొత్తానే అని. ఏది ముట్టనిత్తలేదు పట్టనిత్తలేదు. ఇక నూరుడు ఎక్కడ నూరుతానే అవ్వ నేను. అబ్బో వర్షిక బియ్యం నూరితే చేతులు వస్తానే ఆనే మంచిగా తినుడైతే తట్ట తింటావా? తినడానికి అయితే చేతులు వస్తాయి కానీ ఇక నూరు రాదా? అత్త ఇడితే నేను నూరుతా. నువ్వు మిగతా పనులు అన్ని చూసుకోపో. మసాలాలు దంచు గసాలు దంచు. మరి మామ మేక తెచ్చే వరకు అన్ని తయారై ఉండన్నా నడితే ఇడితే. ఇగో నీవు నూరత్తది అల్లుడు. నాకేంది నూరు రాత్తా? నాకు అన్ని పనులు వస్తాయి. నాకు అరొక్క పని వచ్చు. నేను నూరుతా పో. నువ్వు మసాలాలు గసాలు అన్ని దంచు. మళ్ళీ మామ అత్తే ఎంత పెద్ద మేకో ఏం కథో ఏం లచ్చినమో అది 10 రోజులు ఎచ్చబెట్టుకో తినాలంటే అబ్బో అరిగోసే అవుతుంది మనకు. వీళ్ళేందో మటన్లో దోశలు వేసుకొని తింటారట. ఇది ఎక్కడి తీరో ఇది ఎక్కడి కథో. రుబ్బు రుబ్బు మెత్తగా రుబ్బు. పిండి మెత్తగా ఉంటేనే దోశలు మంచిగా వస్తాయి. మా రుబ్బుతానా నువ్వు అక్కడ చెప్పినట్టే వంకలు చెప్తాను కదా. నాకు కాళ్ళు నొత్తానే కీళ్ళు నొత్తానే అని. ఎక్కడైనా కంతేనా? మీ అవగారింటి కాడ కూడా కంతేనా? ఏందో ఏమో ఎవరు అత్తగారింటి కాడ అయిపోయినా అవగారింటి కాడైనా పని చేసుకుంటారు. ఇదేందో దీనికి కథే అర్థం కాదు. అంటే నాకు నొయ్యకుండా నొత్తందని చెప్తానా? నిన్న ఆల్కు వెళ్ళేటప్పుడు బకెట్ ఆటేడు పెడదామనగానే చేయి పట్టుకున్నది. అదే ముచ్చడి చెప్పిన. అంతేతి ఏదైనా పని చెప్పే వరకే చేయి పట్టుకుంటుంది కాలు పట్టుకుంటుంది నీకు. అంతే తీయరాదు. ఇగో అల్లుడు అటుగా నా బిడతలు లొల్లి పెట్టుకోకు. నీకు అన్ని పనులు వస్తాయని చెప్పినావు కదా. అన్ని పనులు వస్తాయి అత్త అన్ని పనులు వస్తాయి. చెప్పనే పడితే ఇలా మటనేనే అన్ని పనులు చేస్తా. కావాలంటే ఏ పని చెప్పినా చేస్తా. ఇరుగా తింటా. సరే అల్లుడు. బుజ్జి ఆ బియ్యం చాట్ల మోసుకొచ్చి ఆ మెరుగాయని నేర్తాడు. సరే అల్లుడు ఆ మసాలాని దంచాలి. బుజ్జి ఆ మసాలాలు కూడా అట్నే పట్టుకరా దంచుతాడు అల్లుడు. మసాలాలు ఎందుకు అత్త? మటన్ కోసమా? మటన్ కోసమే అల్లుడు. మటన్ మసాలాలు అయితేనే మంచిగా ఉంటుంది కదా. అంతే అత్త అంతే దంచుతాం. ఆగా అబ్బో మసాలా లేకుంటే నీసు నీసు కౌసు కౌసు. అసలే 10 రోజులు తినేదా ఎట్లా తింటాం? మసాలా దంచుతా అన్ని దంచుతా. అవ్వా ఇంట్లో మంచినీళ్ళు లేవు కాదే. అయ్యో మంచినీళ్ళు లేవు కదా. బస్తాల బాయి కాడ అల్లుడు పోయి చేతిక పెడతాయి. ఏందత్తా ఇంకా మంచినీళ్ళు నేను చేదుకరావన్నా? అయ్యో మా కోసం అల్లుడు మన కోసమే. మరి మటన్లో మంచినీళ్ళు పోతేనే మంచిగా ఉడుకుతుంది. సరే తెత్తది అత్త తెత్తది. ఆ మసాలాలు నూరి నీళ్ళు పట్టుకత్తది. నేనే మోసుకత్తది అన్ని. ఇగో పిండి అయితే మెత్తగా రుబ్బినా. బుజ్జి ఇంకా ఉట్టే కూర్చుంటే వాళ్ళు ఉల్లిగడ్డలు కాకపోయినవే. అబ్బా అవ్వా నేను కొయ్యా. ఆయన కొయ్యమను. ఆయన చిన్నగా మంచిగా కొత్తాడు. ఏమంటాడో ఏమో ఇన్ని పనులు చెప్తాడు. ఎందుకేమంటాడు? ఆయన మొక్కిన మొక్కేనా? ఎన్ని పనులైనా చేస్తాడు. ఆయన మటన్ కోసం పానాలైనా ఇస్తాడు. ఈ పనిలో లెక్కనా? ఏం మోసులో ఏమో. బస్ స్టాండ్ కా నుండి మొయ్యాలంటే అరిగోస కాబట్టే. ఇగో అత్త ఈ నీళ్ళు ఎక్కడ పోయాలి? ఇంట్లో అన్ని నిండినాయి. అది ఇక్కడ పెట్టాలుడు. అయ్యో ఇది గీడనా? ఎందుకత్త తాడాన్ని చెత్తకి బయట పెట్టమంటాను? బయట ఎందుకు పెట్టమంటానంటే ముఖం కడుక్కోవడానికి పెట్టమంటానా. అవునా? అంటే మేకకి మొహం కడిగిపిస్తారా? మేక కాదాలుడా. బోర్నీళ్ళు కడుక్కుంటే నా ముఖం నల్ల పడుతుందని ఓ బిందె ఎక్కువ తెప్పించిన మొహం కడుక్కొని తెల్లగా అయిదామని. ఓసిని తెప్పించుడు పాడుబడా మాగసరే చక్కదనం. ఇక ఏమనద్దు ఇప్పుడు ఓపిక పట్టాలే. ముందట తినేది ఉన్నది మటన్ కూర. ఆగు చెప్తా. తిన్నాక చెప్తా వీళ్ళ సంగతి. సరే అత్త కడుక్కో ముఖం కడుక్కో. ఇక కడుక్కో. ఇక మేకను మాట్లాడొచ్చిందే. ఇక తెచ్చి కౌసుడే. మామ మాట్లాడొచ్చినావా? ఏది మరి తేలే? మాట్లాడిన అల్లుడు మాట్లాడినా. ఇక పోంగా తీసుకపోయి కోసుడే. కోసుడు బరాబరే కానీ అదేది మా కళ్ళు పట్టుకొచ్చినావా?
అవునల్లుడు అవును, నీకింత మీ అత్తకింత అవుతుంది అని పట్టుకొచ్చిన. ఏంది మామ గింతంత పట్టుకొచ్చి నీకింత మీ అత్తకింత అవుతుంది అంటారమ్మా? ఏ లేదల్లుడు, బాటిల్ తెచ్చిన. బాటిల్ తెస్తే మరి కళ్ళేటివే గింత అంతున్నది కళ్ళు. అయ్యో గింతగానం తాగినా, కడుపు పెద్దదే. అబ్బో నీ కడుపు గురించి నువ్వు ఓడుకుడు మాగసారా కానీ ఇడితే ఇంత తాగేటట్టున్నావు గిదా కళ్ళు. ఆయన అదుతి అత్తే తాగుతుంది మొత్తం గుంజుకొని. కానీ నాకైతే మాట మరి మేకే ఎట్లాంటి మాట్లాడు మంచిది మాట్లాడినావా? మంచిదే కానీ కొంచెం పక్కగా ఉన్నది. ఏదో ఒకటి బక్కదో బర్రెదో అల్లుని మొక్క తీసి అయిపోయి. అయ్యో అత్త గట్టమైంది అత్తో మొక్కిన మంచి ఆటం తెచ్చుకోయాలి అత్త, మంచి ఆటం తెచ్చుకోయాలి. మామ నువ్వు మంచిది మాట్లాడి రాబోగా బక్కది అద్దు. ఏమో మరి, నేను ఊరంతా తిరిగిన గా బక్కదే ఉన్నది. అవునా? బక్క మేకైతే ఎట్లా తింటాము? ఇక బొక్కలు కనుక్కుంటా కూర్చుంటామా? ఎంత మరి మేకకు ఏం రేటు పెట్టినావు? 6,000 ఇక తక్కువకి ఏడట. ఏంది మామ? అయ్యో 6,000 రూపాయలు పెట్టి ఉట్టి బక్క మేకని మాట్లాడినావా? నాకు 6,000 రూపాయలు నేను జాల మేకని పట్టుకుని వస్తా, మస్తు తింటాం, 10-15 రోజులు తినచ్చు. ఊరంతా తిరిగిన జాలు మాకలేదు, నాకు గీలు మాకలేదు. నీకే పైసలు ఇస్తా, నువ్వే తెచ్చుకోపో. ఎందుకు లేదు మామ, నేను మాట్లాడేస్తాను, పైసలు పట్టుకొని రా, నేను ఫోన్ చేసి ఉడుతూనే. ఇగో అత్త, ఇగో ఈ కళ్ళు తాగి సపరేట్ కూర్చో మామ. ఇక బక్కమే కాదు, మంచిది పట్టుకొని వస్తా. నీ బిడ్డ నేను పోతాం. ఈ వనపర్తిలో ఉన్నది వనపర్తిలా. వర్షి ఇటు రావే, వీడి పోయి మేకని పట్టుకోవద్దా? నేనెందుకు, నేను ఎట్రాను, నాకు కాళ్ళు నొత్తానాయి. నీ కాళ్ళ కీళ్ళ పక్కన పెట్టే సపడే నాతో రా. ఏమో ఏటో పని చేసినట్టు చేస్తాంది, నాతో రావే సపడే రా. తింటవే రాములా, తింటవే మంచిగా తింటవే, మంచి మేకని మాట్లాడితే అంటే ఇది నా కాళ్ళు నొత్తానే కీళ్ళు నొత్తానే నడువు. ఏమో పో అత్తానా, ఏందో ఏమో అయినా. అబ్బో అత్త కళ్ళు మొత్తం తాగుతాంది. తాగు నాకు మంచిగా మటనేనా పుల్లు తింటా. రావే అత్తానా. మనం ఎందుకు, మా బాపోళ్ళు దేరా ఉత్తగా తిరుగుడు కాబట్టే. అరే మీ బాపోలు తెస్తే చిన్నది బక్కది తెస్తారు, మనం తెస్తే మంచి పెద్ద దూసి పట్టుకపోవచ్చే. నీకేం తెలుస్తుంది దాని అడుగు. ఏమో చూడు మరి, నీ ఇష్టం. ఇక్కడ బాగానే ఉన్నాయి కదా, వీళ్ళని అడుగు, అమ్ముతారేమో. మేకల్ని పెంచేది ఎందుకే, అమ్మడానికేనే. మాకు అమ్ముతారు, మంచి మంచి ఏమున్నాయి, ఏది కొనడో ఏమో. దీనిలో అన్ని అమ్మేటి అయినానే ఓ బాపు. అన్నీ అమ్మేటియే. నీకు పొట్టేలు కావాలనా గొర్రె కావాలనా? ఈ పొట్టేలు గొర్రెలు కాదే, జాలమేక లేదా జాలమేక. అటు మొక్కనే చూసుకో, అక్కడ మేస్తుంది ఆడ చాలా మేక. గిదేనా జాలమేక? మంచిగానే ఉన్నది, బలంగానే ఉన్నది. రేట్ ఎట్లా చెప్తానే బాబు? మరి రేట్ ఎట్లా చెప్తాను? నీకు ఎన్ని కావాలనే? ఒకటే కావాలన్నా 2 కావాలనా? నాకు ఒకటే కావాలి కానీ రేటు చెప్పరాదిగా, రేటు చెప్పు. రేట్లు అంటే ఏమున్నది, ఇక రేట్లు బాగానే ఉన్నాయి. 10,000 ఇపో. మేక పెద్దదైనా మంచిది, జాల మేక. అబ్బా బీటో గంత రేట్లు ఎక్కడి? 10,000 రూపాయలు మా మామ ఇస్తాడా? ఇయ్యడు. ఇచ్చే రేటు చెప్పు. ఏందో గట్ల మాట్లాడుతున్నావు? రేట్లు బాగానే ఉన్నాయని చెప్తుంటే మీ మామ అంటాను. రేట్లు మంచిగా ఉన్నాయి, నీకు మంచి మటన్ వెళ్తుంది, సాదుకోవడానికి పని చేస్తుంది, అన్ని మంచిగా ఉన్నది జాల మేక. నువ్వు 10,000 రూపాయలకి గట్లా అంటే ఎట్లా? మంచిగానే ఉన్నది. 10,000 తక్కువనే నీకు ఇస్తానా? మంచిగానే ఉన్నది, అంత మంచిగానే ఉన్నది కానీ మా మామ 10,000 పెట్టాడు. ఏమంటే వర్షి, ఏమంటావు? మీ అయ్యా 10,000 ఇస్తాడా? మా బాబు సంగతి తెలియదు, ఏం తెలియదు. అయ్యో మాట్లాడి రాదే, ఈ రేట్ అన్నా మాట్లాడి రాదే. నీ పేరేం పేరే ఓ బాపు? నీ పేరేం పేరు? నా పేరు పోతరమే నెల్లన్న. వెళ్ళానా? ఇగో వెళ్ళన్నా, ఇగో నువ్వు ఎట్లనో అట్లా చదువుకొని ఇగో నువ్వు ఏడుకో కాడికి సెట్ చేసుకొని నాకు 6,000కి ఇస్తావే. ఏంది 6,000కి వస్తుందా? నువ్వు కొనటం కాదు, రాదు పో, సపడే పో. ఏందా రేట్లు బాగున్నాయంటే నువ్వు గట్ల మాట్లాడతాను? అగో హెచ్చు తగ్గులు ఉండానే, ఇంక ఇట్లా ఒకటే రేటు చెప్పి రాదంటే ఎట్లా కలుతుంది చెప్పు? ఇంకో మాట మాట్లాడరాదు, ఇంకో మాట మాట్లాడు. ఇంకో 100-200 ఎక్కువ అడుగు, ఇస్తాం. ఇగో గట్ల బుక్కే బతలాడకే. నాకు 9,500 రూపాయలు ఇపో, నీకోసం 500 తక్కువ చేస్తానా? ఇక అట్లయితే నువ్వు అమ్మవు కానీ పావే, వేరే కాడికి పోదాంపా, వేరే మందలు పోదాంపా. గడికి ఇంకేటో గొర్రెల మంది ఉన్నది పా. ఆఖరికి ఒక 100 రూపాయలు తక్కువ ఇపోయాయి ఇక నేను అన్న కాడికి. విన్నావా? నీకు అంత తక్కువ రాదుగా. అద్దు ఏమద్దు. పా, ఏం చూస్తానో పా. ఇంకెన్ని మందలు తిప్పుతావు? మా బాబు తీసుకుంటానన్నా కానీ రయ్య ఉరికత్తివి. మా బాబు దెబ్బలో బక్క మేకలు తీసుకోవాలా అని నువ్వు బాగా మేకపోతుంది తీసుకుందామని చూస్తావేమో. అయినా కానీ గిన్ని కానీ మందలు తిరిగి తీసుకున్నాడు అవసరమా? మా బాబు తీసుకురాడా? అట్లా కాదే, మీ బాబుని మంచి చూడు, మాంసం ఉన్న చూడు, అది ఇది అని చెప్పుడుతోనే మీ బాబుకి అట్లానే. ఇక మనల్ని పోయి చూడువానే, మరి ఎట్లానే? ఏమో ఇక మా బాబుకి ఎరక, నీకెరక. నేనైతే ఏ మంద దగ్గరికి రాను, పొద్దున బట్టి తిప్పుతాండు. అయ్యో ఆగే నేను కూడా వస్తాను ఆగే. ఇక మీ బాబునే తెమ్మందాం ఏదన్నా చూసి.
మంచి పాట చూసి మీ బాబుని ఏమన్నా ఆగు. ఉత్తిగా దింపుతివి ఆగం చేతివి కాలు గుంజుతాయి. అరే ఉత్తిగా దింపుతీవంటే 10,000 ఇస్తే మంచి మేక రాపోనా? మీ బాబు 6,000 ఉన్నాయి, 6,000కే వస్తుందని అదని ఇదని అనే నేనేం చెప్తా? అన్ని కథలేని 6,000కే జాలు మేక తెత్తమామా, ఆ మేక తెత్తమామా, ఈ మేక తెత్తమామా అని ఒకటే అరుణంటివి. ఏమైంది? అన్ని మందలు తిరిగితివి, సపరాకనే రావర్తివి. నువ్వు కూడా నన్నే అంట రావే. ఏందేమో పాటు మామ కూర్చున్నావా ఈడ? చూస్తాను అల్లుడు, నీకోసమే తెచ్చినవా జాలి మేక? జాల మేక ఎక్కడిది మామ? జాల మేకకి 10,000 రూపాయలట. ఇక ఏదో పాటు ఇక నువ్వు మాట్లాడింది రేపు బక్క మేక అయినా మంచిదే, 10 రోజులు తింటాం పాటు. ఏమున్నది, జాల మేక అయితే 15 రోజులు దాకా తిన్నాం, ఇదైతే 10 రోజులు తింటాం పట్టు రాదు. ఇదిగో రాక పోతువి తెస్తానని సపరేట్ వచ్చిన అల్లుడు. మసాలా గసాలు అన్నీ పొయ్యి కాడ పెట్టినా నువ్వు తెస్తావని చూసుకుంటా. ఆయన నమ్మి సప్పుదాకానే ఉన్నారే అవ్వా. బాపు తేపో బాపు, ఏదో ఒక మేక తేపో. తేపో మామ తేపో, బక్క మేక అయినా పులుసు పెట్టుకుంటే 10 రోజులు తినచ్చు. తేపో తేపో. ఇది ఏపోవయ్యా, 6,000 ఇచ్చి పట్టుకురాపో. నీ ఆగం చేస్తారు. ఇక ఆగమేమున్నది మామ, రేట్లు ఆపటోళ్ళు ఉన్నాయి అనుకున్నాం, గిట్లా పిరమై కూర్చున్నాయి అని నాకే వెరక కదా అత్త. ఏమో అల్లుడు, నిన్ను నమ్ముతా ఆకలి కావాల్సి రావట్టే. ఆయన ఎప్పటికి ఇంత కాదవ్వా, మీకు తెలియందా? ఏమో తీ బిడ్డ, అదే పైసలలో జాల్మాకైతే సంబరం అనుకున్నాం. అల్లుడు ఆ పరంతా చేసుకురా, ఆ మసాలా పెట్టినా ఇల్లు ఉడుచుకురావాలి, మేకలకు ఇల్లు ఉడుచుకురావాలి. ఇల్లు ఎందుకు అత్త ఊడ్చుడు? ఇల్లు ఎందుకు ఉడుచుడంటే ఇల్లంతా పాసి ఉన్నది, ఆ కూర పడితే కూరలో పోయి పాసి పడుతుంది, అందుకనే ఇల్లు ఉడుచుకరా. ఊడ్చుకత్త ఊడ్చుకత్త మటన్ పేరు చెప్పి ఏం తాగని చేస్తారు అత్త, అన్ని పనులు చేపిస్తాలు. అయినా సరే మటన్ దొరుకుతా అయిపోయా, 10 రోజులు మటన్ గట్టిగా తింటా. మరి చీపురు గట్ట దేపా ఊడ్చుకత్త. అగో అబ్బా, బాపు మేకని తెచ్చిండే, మంచి మేక. అవునా బుజ్జి, మంచిగా ఉంది, అడగట్టాయి. ఏది మేకేది? అబ్బో మేక ముద్దుగున్నది. అబ్బా ఈ మేక మంచిగా ఉన్నది బాపు, ఈ మేకని సాదుకుందాం. ఏ పిచ్చిదని నీకేం తెలియదు, సబ్జె కుక్కో. మామ నువ్వు పోయి కోసుకరా పోయి, ఇక మంచిగా కమ్మ తిందాం. నువ్వు కూడా రా అల్లుడు, ఇద్దరం కలిసి కోసుకొద్దంతా. అబ్బో మామ, తినుడంటే మనతోనే అవుతుంది కానీ కోసుడంటే మనతోనే కాదు. అసలే రౌతం చూస్తే నాకు కళ్ళు తిరిగి చక్కెర వస్తుంది. అది మామ నేను రాను, నువ్వు పోయి కోసుకరాపో. సరే అయితే ఈ కోసుకొత్త కానీ మేకను కోసినాక మేకతోలన్నా అమ్మకత్తవా? గదే ఉన్నది మామ, ఆ మేకతో నమ్మడే ఉన్నది అమ్మకత్తది. నువ్వు గట్లెందుకు నంచిపోతావు? నాకు బొచ్చని మంది తెలుసు. ఈ ఊరు తెలుసు, ఆ ఊరు తెలుసు, ఏ ఊర్లైనా అమ్మకత్తా మేకతోల్ని. ఇక కోసే కాడ భయం కానీ మేకతోలు నమ్ముడికి ఏం భయం లేదు. అమ్మకత్తాను వేరు రంది పడకు, నేను ఉన్నా. సరే ఇక రావే, నువ్వు రావే, ఇద్దరం కలిసి కోసుకొద్దా. అయ్యో నేను రా నా మేకను కోయడానికి. ఎదువరైతుందో వీళ్ళ కోసుడు, ఈ ఇద్దరివే ఇల్లు. ఇక మా అత్త మామ ఎప్పుడు కొత్తరో ఎప్పుడు పట్టుకొస్తారో. ఇగో అల్లుడు ఇక్కడే కూర్చున్నావా? ఇగో మేకతోలు ఇక్కడనే కూర్చున్నా. మేకతో అయిందా అత్త? మొత్తం మటన్ అంతా తయారైందా? అవుతుంది. మామంతా మటన్ అంతా కొడతాడు, నువ్వు మేకతోలు అమ్మకత్తన్నవాడ కదా, అమ్మకరాపో. అయ్యో తిన్నాక పోతుంది అత్త, ఇది తినముందు ఏం పోవాలకి అమ్మక రావడానికి, తిన్నాక పోతుంది. అబ్బో తినదాకుంటే వాసన పడుతుంది, అది వాసన పడితే తిండి కూడా తినలేము, అమ్మకరాపో మొదలు పోయి. అయ్యో వాసన వస్తుందా? ఇదేంద్రో పాడుబడు, ఇప్పుడు ఎట్లా పోవాలి? మరి ఆకలి అవుతుంది కాదత్త? ఆకలైతే మటన్ ఉడకద్దా, వచ్చినాక తిందుకు పో. అంతేనే అత్త. సరే అమ్మకత్త కానీ ఆ ఉప్పు మసాలా అన్నీ బరబర వెళ్ళి గంజకానే ఉండాలి కుక్కలకి నా పదిలం. మరి ఇది అమ్ముకొని ఇది ఏందో ఏమో, ఒప్పుకున్న పాపానికి నన్నే పంపిస్తాను. తొందరనే అత్త. రాపో రాపో, తోలుకు 150 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా మీ మామ గొప్పడతాడు. మాగా అమ్మకత్త ఏం ఒప్పుకున్నాడో ఏమో, నీ ఒప్పుకున్నాడు పాడబడా. ఈ ఒప్పుకున్న పాపానికి నన్నే పంపిస్తాను. ఇక్కడ ఉంటే మంచిగా 1 కిలో అంతా పక్క పట్టు కూర్చోండి, 1 కిలో అంతా తిందు, మెల్లగా ఉడికిందా ముక్కుడికిందా లేదా, ఉప్పు సరిగా ఉన్నదా లేదా అనుకుంటే తిందు. ఛీ అంత ఆగమైపోయింది. ఇగోవే, ఇక అక్కడ నువ్వంటూ ఉండపోతే ఆ తలకాయ కుక్కెత్తుకపోయా. అయ్యో కుక్కెత్తుకపోయిందా? నువ్వే ఉండి ఏం చెప్తాను? నేను ఆడ ఉండి మటన్ కొడతానా, కమిరిచ్చ కాడ తలకాయ పెట్టిన వాళ్ళే అన్నం గట్టే ఎత్తుకపోయింది కుక్క. అయ్యో అవునా, అల్లుడికి తలకాయనే ఇస్తాం, ఆ తలకాయ కుక్కెత్తుకపోయిందా? ఇప్పుడు ఎట్లా? ఎట్లే ఉన్నదే, 4 ముక్కలు అల్లునికి మటన్ ఎక్కువేస్తే మంచిగా తింటాడు. అంతేతి 1000 రూపాయలు పెట్టినా దొరకని తలకాయ కుక్కల పాలైందా? ఏం చేస్తాం, వాటికి బాకి ఉన్నది. ఈ మటన్ అండుపో.
మాగంటే కానీ సారంలో చెప్పిరాపో వాళ్ళు దేవుడు చేసుకున్నప్పుడు మనల్ని పిలుస్తాండ్రు మరి మనం పిలవకపోతే మనం మాట వస్తుంది. అగో సారన్న వాళ్ళని వెళ్తే మరి పక్క పంటేనే రాంగోపాల్ని విలువద్దా? రాంగోపాలను పిలుస్తావా? వాళ్ళ పిలవకుండా మాట వస్తుంది, పిలువు. మరి మనెక్కోలను? అయ్యో వాళ్ళది ఇటు పక్కిళ్ళనే, మరి పిలువు. మరి రామక్కోలను? అయ్యో మరి వీళ్ళకి ఎదురుగా పిలువు. అబ్బో ఇంతమంది ఉన్నారా పిలిస్తే? అయితే పిలువు. గా ఊరు పోయి తినచ్చిన గా శిరిషక్కను, మనం గీ ఊరు పోయి తినచ్చిన గీ రంగనాయకక్కను. ఆయన మంది అవుతాండ్రు, మరి పిలువు. సరే మరి కొందరి ఫోన్లు చేస్తా, కొందరి చెప్పేస్తా. మరి ఇంతల కూర అండు. అంటదా పో, చెప్పిరా పో. ఇక్కడ అందరు వచ్చి తినడానికి కూర్చున్నాడు, మరి అల్లుడేడే? అప్పుడన్నా వేడు మేకతోలు అమ్మకత్తనండి, మరి అటే పోయిండు, నాకేమరక. అయ్యో మరి తిందామా ఆగుదామా? మరి వచ్చేమన్నా ఫీల్ అవుతాడో? ఎందుకు ఫీల్ అవుతాడు? అందరిని పిలుస్తుంది అక్కడే లాయే, వాళ్ళే పెడదాం మనం తిందాం. సరేపా తిండంపా, అల్లుడి సంగతి తర్వాత. ఏం కోస్తారో నీ గోసపాడబడు. ఈ తోలమ్మదాని పోతే ఆగమాయే అంగడంగడ. అవ్వా సోంపు ఉన్నది అవ్వా ఇంట్లో. ఈ మటన్ తిన్నప్పుడు ఎప్పుడు నాకు సరిగ్గా అరగనే అరగది. సోంపు ఉంటే ఇంత పెట్టు. అయ్యో వర్షి తినముందే సోంపు ఎందుకే? తిన్నాక పొట్లో మటకత్త రూపాయి పెట్టి. అత్త ఇక ఆయన తయారైందా? పెట్టు అన్నం పెట్టు. అబ్బా వచ్చిన వాళ్ళుడు నీకోసం చూస్తానా, ఈ కూరగాయలు ఎట్లా, ఈ గత ఎట్లా, తోముడు ఎట్లా అని చూస్తానా. తోగురా పాలుడు. అగో ఇదేందత్త ఈ కూరగాయలు తోడేంది? అవో ఇదేంది అల్లుడు తెల్లటి అడుగుతాను. కూర అయిపోయాక కూరగాయలు తోమి ఎక్కడెక్కడ బోలు వద్దా? కూర అయిపోవడా? ఈ కూర అయిపోవడేంది? ఊరైపోవుడేందని దీర్ఘాలు తీయబడుతుంది. మేకతోళ్ళు అమ్ముకత్తానని అటే పోతివి. ఇక ఇక్కడ ఏమున్నది, మా అవ్వ కూర వండుతాంది. ఇక మా బాప వచ్చి మరి అందరూ ఇంటి పక్కోళ్ళు ఆ ఇంటక్క ఈ ఇంటక్క దేవుని చేసుకుంటే తిందుర్రాండి అని ఒక్క తీరుగా పిలిచిర్రు. మనం దేవుడు చేసుకున్నప్పుడు వాళ్ళని పిలవకపోతే మాట వస్తుంది అని అందరినీ పిలిచిరాని పోయాడు మా బాపు. ఇంట్లోకి రండి అంటే ఇంట్లో ఉన్న అందరు వచ్చిర్రు. ఇక అల్లుని కోసము మా అవ్వ బాప అవుతారు కానీ వాళ్ళందరూ అవుతారా? వాళ్ళకి ఒకటే ఆకలి అవుతుంది. సరే కూర్చోండి అని బంతి మీద కూర్చోబెట్టినాక ఏంది మీరు కూర్చుంటలేరు అంటే, ఇగో మా అల్లుడికి ఇట్లా తోలమ్మకరాని పోయింది, ఇక వచ్చినాక తింటాము అని అంటే, అల్లుడు ఏమున్నది తర్వాత తినడా? మీరు అదికు నిలబడి బిట చూసుకుంటుంటా అంటే మేము తింటామా అన్న వల్ల మేము కూడా బంతిలో కూర్చున్నాము. వాళ్ళు గంట తోడుకొని తింటారు, మేము ఒక గంట తోడుకొని తింటాను. అరే వచ్చిన వాళ్ళే తోడుకొని గంటలు తింటా అంటే మేము తినద్దా అని మేము 2-3 గంటలు తింటాను, వాళ్ళు 2-3 గంటలు. ఆఖరికి గంజి చూసేసరికి మొత్తం ఒడిచింది. ఇక మటన్ తిన్న వాళ్ళే కడుపు అంతా లొట. ఇక తిన్న పానం కదా, గంజులు తోమడానికి అస్సలు శాతనే అయితే లేదు. అందుకనే మా అవ్వ బోల్ తోమని నీకు చెప్తాంది. బాబో మీ లొటలు పడబడలు కాలిపోను. అత్త ఏం తిండి మొత్తం తిన్నారా? అయితే నాకు లేకుండా తిన్నారా? నేను మొక్కిన దేవునికి నాకు లేకుండా తిన్నారా అనే వరిచి అత్త ఎంత పని చేసిళ్ళు. ఇక మీరు మేకతోలు అమ్మకరమ్మంటే అది 150కి ఎక్కడ తీసుకుంటారు? ఇక 100 రూపాయలు ఇచ్చిళ్ళు. ఎక్కడ బతిరాడి బావాలి అమ్మిన 100 రూపాయలకి. ఏంది అత్త మీకోసం నేను కట్టబడితే నా కోసం ఏమి లేకుండా మొత్తం తిన్నారా? అయ్యో దేవుడా, నేను ఉండబట్టి 4 రోజులు అవుతుంది కాదత్త కదా అని అర్థం చేసుకొని నాకు కొంచెం అని ఉంచలేదా? ఉంచే ఉంటావు దేని నుంచి వస్తుంది? టిఫిన్లో పెట్టి దాచిపెట్టిన వాళ్ళకి అవుతుందని పద పెడుదుపా అంటారు. ఇంట్లో కూర ఎక్కడిది? లేని కూర ఏమో మాకే తిని చేతనైతలేదు. ఇగో ఈ దొంగరాపో, ఇంట్లో ఇంకా 4 గంతులు దొంగరాపో. ఏందత్త గంతులు తోమన్నా? ఇంకా గంతులు తోముతారా? మటన్ లేదు, ఏది లేదు ఇంట్లో బట్టి ఆగిందంతా వేయింది. అయ్యో జడివాన నది సాగరానా నే పడలేను ఈ పాడు బాధ, నే పడలేను ఈ పాడు బాధ. ఓ ఏమైందా బుజ్జి? అల్లుడు పాట పాడుకుంటూ పోతాడు. ఏం భయపడికే అవ్వా, ఆయనకి ఏదైనా బాధ అనిపిస్తే గట్లనే పాటలు పాడుకుంటూ పోతాడు. నువ్వేం బాధపడకు, సోంపు తీసుకురాపో. తీసుకొస్తా కానీ ఇప్పుడు అల్లుడు ఎట్టుపోతానట్టే. తను మొక్కిన మొక్కుబడి మటను తనకే లేకుండా ఊడ్చుకొని తిన్నారని నలుగురికి చెప్పి రావడానికి పోతాడు కావచ్చు. ఇంకేం చేస్తాడు? ఆ తోలమ్మిన పైసలు 100 రూపాయలు చేతులున్నాయి కదా, కళ్ళు తాగుతాడు. ఓ నలుగురికి చెప్పి 4 షోలల్లో మంచిగా పూసగుచ్చినట్టు చెప్పినాక నిమ్మలం అవుతుంది ఆయనకు. చెప్పుకొని ఎందరికన్నా చెప్పుకొని తొందరగా తినపోవునా తోలు అమ్ముకొని ముచ్చట్లు పెట్టుకుంటూ అన్నే తిరిగించుకుంటూ ఉండవచ్చు. అందుకే గీయాళ్ళు అయింది. ఉంటే పెట్టపోదుమా మరి?
అంతేనవ్వ అంతేగాని నా మొక్కు బరాబర్ నెరవేరలేదని ఇంకెన్ని రోజులు ఉందామంటాడో ఇక్కడ. ఎన్ని రోజులు ఉంటుంది బిడ్డ, ఎన్ని రోజులు ఉన్నా గదే కొబ్బరి బియ్యం పుంటుకొని తక్కువ. అయినా ఉంటాడు, అక్కడికి పోతే పని చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉత్తమ మంచిగా తిండి దొరుకుతుందని ఇక్కడనే వాడు తింటాడు. ఇక ఏం చేసుడు.